సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయిన తర్వాత తమ మిగిలినటువంటి జీవితాన్ని ప్రశాంతంగా గడపడం కోసం పోస్ట్ ఆఫీస్ ఒక మంచి స్కీమ్ తీసుకురావడం జరిగింది. అంటే సీనియర్ సిటిజన్స్‌కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు పోస్ట్ ఆఫీస్‌లో కొంత అమౌంట్‌ని డిపాజిట్ చేస్తే దాని మీద ఇంట్రెస్ట్ అనేది వారికి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆర్మీలో రిటైర్ అయినటువంటి వాళ్ళకి, ఇతర ఫోర్సెస్‌లో రిటైర్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా దీంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ₹1000 దగ్గర నుంచి 30,00,000 వరకు డిపాజిట్ చేసేటువంటి విధంగా సింగిల్ టైమ్ డిపాజిట్ ఇది. ఇది ఒక 2 ఏళ్ళో, 3 ఏళ్ళో అలా కట్టాల్సినటువంటిదేం కాదు. వన్ టైమ్ డిపాజిట్ ఇది. సో, 1000 నుంచి 30 లాక్స్ వరకు కూడా పోస్ట్ ఆఫీస్‌లో డిపాజిట్ చేయొచ్చు. మీరు ఎంత మొత్తం అయితే డిపాజిట్ చేస్తారో ఆ మొత్తానికి ప్రతి 3 నెలలకి 8.20% ప్రకారం, ఈ పర్సంటేజ్ ప్రకారం 8.20% తోటి ఇంట్రెస్ట్ వడ్డీ క్యాలిక్యులేట్ చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ వడ్డీ మొత్తాన్ని కూడా అకౌంట్లో జమ చేయటం జరుగుతుంది. 5 ఏళ్ల తర్వాత మీరు ఎంత డిపాజిట్ అయితే పోస్ట్ ఆఫీస్లో పెట్టారో ఆ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి మీకు ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు దాన్ని పొడిగించుకోవాలి, 5 ఏళ్ళు కాదు ఇంకా కొంచెం మనం ఎక్స్టెండ్ చేసుకుందాము అనుకుంటే 4th ఇయర్ కంప్లీట్ అవుతున్నటువంటి సమయంలో మీరు ఒక లెటర్ పెట్టుకుంటే మరొక 3 ఇయర్స్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. అలా మీరు ఒక 3 టైమ్స్ మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 30 లక్షలు ఈరోజు డిపాజిట్ చేస్తే 3 నెలల తర్వాత మీ అకౌంట్లో 60,000 వరకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా ప్రతి 3 నెలలకు మీకు ఇంట్రెస్ట్ అనేది పడుతూ ఉంటుంది. సో 5 ఇయర్స్ తర్వాత మీరు పెట్టిన 30 లక్షలు తిరిగి మీ చేతికి వస్తాయి.